సార్ దీని మీద ఇంతగానం రచ్చ రచ్చ అవుతుంది. ఒక కూతురు ధర్నా చేస్తుంది సార్ బీసీల కోసమై. మరి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మరి ఆయన ఎందుకు మౌనం పాటిస్తున్నాడు సార్? అంటే ఎవరు? కేసీఆర్ గారు సార్. అయితే కేసీఆర్ కూడా ఏమని అడుగుతున్నాడు అని అంటే, ఆయన 9వ షెడ్యూల్లో ఈ చేరిస్తేనే ఈ 42% వ్యాలిడిటీ ఉంటుంది, రావడానికి అవకాశం ఉంటుంది అని వాళ్ళ పార్టీ ఆ నిర్ణయంతో మాట్లాడుతున్నట్టుగా తెలిసింది, మాట్లాడుతూ ఉంది. కాబట్టి వాళ్ళు కూడా ఢిల్లీనే అంటే బీజేపీని టార్గెట్గా వాళ్ళు బీజేపీ అది చేయాల్సిన అవసరం ఉంది, బీజేపీ ఎందుకు చేస్తలేదని బీజేపీ మీద మరి యుద్ధాన్ని వాళ్ళు ఎక్కుపెట్టడం జరిగింది. కానీ నువ్వు అన్నట్టు నిరాహార దీక్షల రూపంలో లేకపోతే కార్యక్రమాల రూపంలో దిగలేదు. బిడ్డేమో నిరాహార దీక్ష చేసి యుద్ధాన్ని ప్రకటించి ఇటు కాంగ్రెస్ను అటు బీజేపీని రెండింటిని కూడా గట్టిగా విమర్శలు ప్రారంభించింది. మరి కేసీఆర్ ఢిల్లీకి ఇప్పటివరకు అయితే వెళ్ళలేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మూడవ దఫా ఢిల్లీ కార్యక్రమం పెట్టుకుంది, దానికి అందులో మంచి రుచి దొరికింది. దేశవ్యాప్తంగా బీసీల ఓటు బ్యాంకును రాబట్టుకోవడానికి మంచి రుచి, ఒక మంచి ఏజెండా దొరికింది. అది ఇప్పుడు ఈ కేసీఆర్ కూడా మరి నిజానికి ఒకసారైనా రాజ్యాంగ సవరణ చేయాలనుకున్న వ్యక్తి పార్టీ ఎమ్మెల్యేలతోటి నాయకులతోటి కలిసి ఢిల్లీలో ఒక ప్రోగ్రాం పెట్టాలండి. ఎందుకంటే జంతర్ మంతర్ దగ్గర ఒక ప్రోగ్రాం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కానీ కేవలం ప్రకటనల వరకే పరిమితమైంది. అసలు కేసీఆర్ సృష్టించిందే ఇటువరకు 23%కి 50% దాటొద్దు అనే జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఈయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు ప్రభుత్వం తరఫున. వెళ్ళి ఇది ఎందుకు 50% దాటొద్దు అని చెప్పి సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరిగింది కేసు. చేస్తే తీరా దగ్గరికి బెంచ్ మీదకి వచ్చే సమయంలో దాన్ని విత్డ్రా చేసుకొని వచ్చింది తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిందే వీళ్ళు. ప్రభుత్వంలో ఉన్నప్పుడే బెంచ్ మీదకి 2 గంటలకు వస్తుంది అని అంటే 11 గంటలకు పోయి వీళ్ళ న్యాయవాది ఏదో సాకు చెప్పిండు. అసలు ఏమనలేదు, సుప్రీంకోర్టు ఏం అనలేదు. కానీ మీకు 50% దాటొద్దని చెప్పినాక కూడా మీరు ఈ పిటిషన్ ఎందుకు వేసిండ్రు అని ఏదో మొటికాయలు వేసిండ్రు, తిట్టిండ్రు అనేది ఒక ప్రచారంలోకి తీసుకొని వచ్చి దాన్ని వెనకకు తీసుకొని వచ్చింది. అసలు చేసిన మోసం అంతా కేసీఆర్ ప్రభుత్వమే ఈ స్థాయికి, ఈ పరిస్థితి రావడానికి కారణం. కాబట్టి కేసీఆర్కు మొదటి నుంచి కూడా బీసీలు అంటే వ్యతిరేకత ఉంది, బీసీలు అంటే ఇష్టం లేదు. జనాభా ప్రకారం ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదు, ఎంపీ టికెట్లు ఇవ్వలేదు. మొత్తం ఏంటంటే వన్ సైడెడ్ పరిపాలన చేసి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి చరిత్ర కూడా కేసీఆర్దే ఉంది. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ బీసీల విషయంలో మౌనంగా ఉండి ఊరికనే ఇతరుల మీద సమస్యను నెట్టివేయాలని చూస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం ఎత్తుకుంటే ప్రతిపక్షాలు ఎవరిని ఇరదీస్తారని చెప్పి కాము ఉంటుండు. ఈ ప్రతిపక్షాలు కేసీఆర్ కాలంలో ఇది 23%కి తగ్గిపోయి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎజిటేషన్, మరి ఇదే ఎజిటేషన్ అప్పుడెందుకు చేయలేదు? ఒకవేళ తగ్గిస్తే 50% దాటలేదు కాబట్టి ఆ విధంగా ఉంది కాబట్టి బీజేపీ గవర్నమెంట్ మోసం చేస్తుంది అని బీజేపీ గవర్నమెంట్ మీద ఎందుకు యుద్ధం చేయలేదు, ఎందుకు ధర్నాలు చేయలేదు, ఎందుకు ఎజిటేషన్ కార్యక్రమాలు చేయలేదు? అంటే ఇక పోతే పోనీ ఉన్న కాడికే ఉంటుంది, అది బీసీలకే కదా అని చెప్పి ఆయన మౌనంగా ఉండిపోయి ఈ పరిస్థితిని మొత్తం ఈ విధంగా దిగజార్చిండు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇక నువ్వు పోరాటం చేయాల్సి వస్తే ఇక స్థానిక సంస్థలది ఏమొద్దు, స్థానిక సంస్థలలో మేము 50% గెలుస్తున్నాము. నువ్వు ఇవ్వాల్సింది ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు, అదేవిధంగా రాజ్యాధికారం ఉన్నటువంటి మండలిలో కానీ లేకపోతే ఈ ప్రభుత్వ నియామకాలలో కానీ వీటిల్లనే ఇవ్వాలి. ఇప్పుడు ఏ పార్టీ మాట్లాడినా బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ లేకపోతే బీజేపీ కానీ ఇవాళ బీసీలకు నిజంగా న్యాయం చేయాలని అనుకుంటే పొలిటికల్ జస్టిసే, ఎవరి జనాభా ప్రకారం వాళ్లకు వాటా ఇవ్వాలి. దానివల్ల ఏమవుతుంది? రజకులు అసెంబ్లీలోకి వెళ్తారు వాళ్ళ జనాభా ప్రకారం, నాయ బ్రాహ్మణులు అసెంబ్లీలోకి వెళ్తారు వాళ్ళ జనాభా ప్రకారం, ఈవెన్ సంచార కులాలు కూడా వాళ్ళ వాటా ప్రకారం 1, 2, అరనో కొరనో వాళ్ళకు దక్కడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ జనాభా ప్రకారం ఇస్తే చాలా కులాలు, ఇటువరకు ప్రవేశించినటువంటి చాలా కులాలకు ఇవాళ న్యాయం జరిగే అవకాశం ఉంది. ఆ నినాదం ఎత్తుకుంటేనే నిజమైన పోరాటం, నిజమైన బడుగు బలహీన వర్గాలకు మద్దతు ఇస్తున్నట్టుగా భావించాల్సి ఉంది.